నంబర్ 5 నగర్ ల్యాండ్ 170 ఎకరాల ల్యాండ్ ఉంటే ఐడిపిఎల్ ఎంప్లాయీస్ అందరు కలిసి నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రికి వెళ్ళా, సార్ నిరుపేదలు ఇల్లు వీళ్ళు 300 గజాలు ఎప్పుడు 4 పెళ్లి కింద కొనుక్కున్నారు, రెగ్యులరైజ్ చేయమంటే ముఖ్యమంత్రిని ఒప్పిస్తే నేను పొగిలేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి ఇద్దరం కలిసి ప్రయత్నం చేశాం, మంచి చేద్దామని చెప్పి ఆయన పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు నేను ప్రయత్నం చేస్తే అడ్డం పడి పెద్దగా ఆఫర్ అడిగితే వదిలిపెట్టినందని నిరుపేదలను కాకుండా ఐడిపిఎల్ ఎంప్లాయీస్ 100,000 మంది వాళ్ళు అడగని చెప్తారు ఎందుకు ఆ 163 సర్వే నంబర్ 5 నగర్ ఎందుకు అయిందని. రెగ్యులరైజ్ చేసే రెగ్యులర్గా అడ్డం పడ్డది. ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి పొగిలేటి శ్రీనివాసరెడ్డి నేను బదిలీ ఇద్దరం పోయి కూడా ఏమైనా మా గురించి మాట్లాడు చరిత్ర వేసుకొని 4 బండ్లు వేసుకొని 4 పిల్లల్ని వేసుకొని తిరిగి రౌడీజం చేసుకుంటా మేము వస్తున్న భయపడతారు. నీ హోటల్ కుక్కలు కుక్కడపల్ల కుక్కలు అని తిరిగిపోతూనే ఉంటాయి, వచ్చి తిరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మా ప్రజలు మాకు దేవుళ్ళు, మా ప్రజల పక్షాలు ఉంటాం, ప్రజలే ఉంటాం. 6 గంటలు వేస్తాం, ప్రజలకు ఏం కావాలో చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడకుండా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో తిరిగితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగితే నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటే నిజంగా కేసీఆర్ బిడ్డను అనుకుంటే నువ్వు పోయి స్పీకర్ దగ్గర మన చైర్మన్ దగ్గరకు పోయి నువ్వు డైరెక్ట్ డిస్క్వాలిఫై చేసుకో, లెటర్ పంపిస్తారు. ఆయన నీకే తెలియదు అనుకుంటున్నావా? లెటర్ పంపిస్తే డిస్క్వాల్ గారు ఎమ్మెల్సీ ఒరిజినల్గా డైరెక్ట్ పోయి లెటర్ ఇచ్చి డిస్క్వాలిఫై చేసుకుంటారు. మేమేంటా మా పార్టీ పెట్టిన భిక్ష నీకు ఎంపీ ఇచ్చింది, మా టీఆర్ఎస్ పార్టీ భిక్ష వల్ల నీకు ఎమ్మెల్సీ వచ్చింది. మేము 2 సార్లు టీఆర్ఎస్లోకి గెలిచినాం, ఒకసారి టీడీపీలోకి గెలిచినాం. బీటీ బ్యాచ్ మేము దోసుక తినకు వచ్చినామంట, నువ్వు దోసుక తినకు వచ్చినావు అమెరికా నుంచి. మేం కాదు, అమెరికా నుంచి వచ్చింది నువ్వు దోసుక తిన. నీకు నీ చరిత్ర మళ్ళొకసారి మళ్ళీ మాట్లాడు, నీ చరిత్ర మొత్తం ఇస్తాయి. రోజు ఇదే పని పెట్టుకుంటా నీ గురించి. ఏ జరుగుతుంది మళ్ళొక్కసారి మా వాళ్ళ గురించి కానీ మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చూస్తారు, నేనేం చేస్తాను నా సంగతి నేను చూపెడతా. అవి ఏం తెలుసు అంటే ట్రక్ పార్క్ గురించి ఎన్టీఆర్ స్కూల్ నువ్వు కట్టినావు, మా సొంత డబ్బులు అవి రమ్య గ్రౌండ్లో, అది గవర్నమెంట్ డబ్బులు కాదు. అది ఆడుకోతావు, అది చెప్తావు కథ, ఆడ పోతావు 307 నుంచి పోతీవి, తిడితీవి ఉన్న ఎమ్మెల్యే గాంధీని తిడితీవి, తెల్లారిపోతే కథ మా మాటలు బంద్. ఏంది నీది, ఏం చేసుకున్నావు? మళ్ళీ మాట్లాడుతుందా మళ్ళీ బంద్. ప్రజలకు రేపే రేపిస్తారు అని చెప్పావు. 200 మంది గొలవడితే ఏమైంది? ఖచ్చితంగా నీ మీద పోరాడతా. నువ్వు చేసిన కబ్జాలు హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద తీపిస్తా. ఎక్కడెక్కడ ల్యాండ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి రికార్డు. నేను కేసీఆర్ మీద అభిమానంతో ఇప్పుడు మాట్లాడలేదు. నేను నీ తెరువు ఎప్పుడు రాలేదు. నీ తెరువు నేర్చుంటే నా ఇంటి ముందు ఫోటో ఉండకపోతుండే. ఒక ఆడపిల్ల అని చెప్పి తీసుకొచ్చి బతుకమ్మ తీసుకొచ్చి ఆడిపించిన. అరుణ తిట్టిరు కూడా ఎందుకు తీసుకొచ్చిన ఏమైనాని. ఊర్లో ఆడనీళ్ళు ఏమైనా ఆడనేపోతే నన్ను బదిలాడు ఆడిపించిన. ఒక ఆడపిల్లని మెచ్చుకుంటుందా నేను ఇలా ఐదు తెలంగాణలో పైసలు ఇచ్చుకుంటా, 500 300 ఇచ్చుకుంటా, ఎంబడి తెంపుకుంటా, జిందాబాద్లు కొట్టిపించుకుంటా. అది అన్ననే నాశనం చేయాలని ప్రయత్నం చేసి తండ్రిని నాశనం చేయాలని ప్రయత్నం చేసేట ఆమె ఇలా ఉద్ధరిస్తాంట రాష్ట్రానికి. తెలంగాణ ప్రజలతో నువ్వే ఉన్నావు. బీసీ బిడ్డలు లేరు, ఎస్సీ బిడ్డలు లేరు, మైనార్టీ బిడ్డలు లేరు, వాళ్ళు కాపాడుకోలేరు. ఇక నువ్వే బీసీ ఉద్యమం లేపితే ఇక బీసీలంతా కొడతాడు నీ ఎంబడి. బీసీలకు చేత కాదు, నువ్వే దోసాన్ని చేతలవుతుంది. పోయి తీర్మానం నువ్వే బీసీ గురించి మాట్లాడితే తీర్మానం దాడి చేస్తావు. ఇది నీ పద్ధతి మార్చుకో. ఎవరు దోస్తాను దాడితే భయపడదేం లేదు. భయపడితే పిండం కాదు. మేము హైదరాబాద్లో ఉన్నాం, మాకు హైదరాబాద్ సంగతి తెలుసు. హైదరాబాద్ ప్రజలు ఎట్లా కాపాడుకోవాలో మేము కాపాడుకుంటాం. నువ్వు గెలుపుపోయి నీ అత్తగారింటి కాడ గెలుపుపోయి నీ దమ్ముంటే నీ పార్టీ పేరు మీద 18వ ప్లేస్కో 20వ ప్లేస్కి పోతావు. ఇక కాదు కదా నీ అత్తగారింటి కాడ పోయి నీ మొగని పేరు మీద నీ మామ పేరు మీద పోయి తిరిగి గెలువు. ఉద్యమం చేసా చెప్తున్నావు కదా. ఉద్యమం మేము ఇప్పుడు ఉద్యమం చేసామన్నా. మన 29 నాడు కూడా మీరు చూసి ఉండొచ్చు. 29 నాడు నేను స్పీచ్ కూడా ఇవ్వలే.
ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి. మన జిల్లా మీటింగ్లో మీరు చూడలేరు, నన్ను రంజిత్ అడిగిండు ఏమన్నా స్పీచ్ చేయలేవని. నేను చేయలేనప్పుడు నేను ఎందుకు నేను ఇలా బాగుండదు కదా అని చెప్పా. మా చిత్తశుద్ధి అట్టు ఉంటుంది. మేము ఎప్పుడు ఉద్యమం చేసినాము, తెలంగాణ ఉద్యమం చేసినాము, నేను ఎప్పుడు చెప్పలేదు, ఈ రోజు ఎప్పుడు చెప్పినామో చెప్తాను మీకు. నేను బీటీ బ్యాచ్ అండి, బీటీ బ్యాచ్ దోసుక తిరిగినాక వచ్చాడు. మేమే రాకపోతే ఆ రోజు మేమే 15 మంది రాకపోతే అప్పుడు ఉండేది తెలుస్తుండే. నువ్వు తిరిగేది తెలుస్తుండే, నువ్వు ఎంపీ అయ్యేది తెలుస్తుండే, ఇక నీకు ఎమ్మెల్సీ అయ్యేది తెలుస్తుండే. థ్యాంక్ యూ. బీటీ బ్యాచ్ నువ్వు కూడా ఉన్నావు అంటే మనం దొంగలమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు, మనం ఆ రోజున తెలంగాణ వద్దని ఎప్పుడు అనుకోలేదు. మనకున్నటువంటి సమస్య, మనకున్నటువంటి వాళ్ళే మనం ఒక పార్టీ సిద్ధాంతం ప్రకారం పనిచేసినాం. ఏ పార్టీ ఉంటే పట్ల పనిచేసాం, కానీ ఎవరి నుండి ఇబ్బంది పెట్టలేం. ఆ రోజు హైదరాబాద్ మొత్తం గెలిచాం. మీరు అనుకున్న పార్టీలోకి వెళ్ళలేదు ఆ రోజులో. మేము టీడీపీలోకి గెలిచాం అంతే తప్ప ఎవరికో చేతి బుక్కాల కింద నీళ్ళు అయ్యేటోళ్ళం మేము కాము. మళ్ళొకసారి మాట్లాడకుండా జాగ్రత్త ఉండమని చెప్తున్నా. నువ్వు ఇల్లు తిరుగుకుంటా, గల్లిగాలు తిరుగుకుంటా, కాంజాలు 4 తిరిగి ఏమైంది? నువ్వేం చేసినావు? 10 ఏళ్ళు దోసుక తిని కూడా వెళ్ళినావు. 10 ఏళ్ళు ఏం చేసినాం? కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం, మంచినీళ్ళు తెచ్చినాం. కుక్కడపల్లికి బ్రహ్మాండమైన 480 కిలోమీటర్ల మంచినీళ్ళు తీసుకొచ్చినాం. 9 రిజర్వ్ ట్యాంకులు తీసుకొచ్చినాం. 325 కోట్ల రూపాయలు పెట్టే ఎస్టీపీ తీసుకొచ్చినాం. పార్కులు చేసినాం. మా ప్రజలకు తెలుసు, నీకేం తెలుసు నీ ముఖానికి? ఇలా రాష్ట్రం మొత్తంలో బతుకమ్మ ఆడుతుందంటే కుక్కడపల్లిలో బతుకమ్మ బ్రహ్మాండంగా ఆడతారు. దాని కూడా తీసుకొచ్చినాగా నేను. ఈ రోజు వరకు నేను ఫోటో తీయలే. ఒక ఆడపడుచు ఎందుకు తీయాలి అని చెప్తే నువ్వు పార్టీలోకి వెళ్ళిపోయి పార్టీ తిట్టినా కూడా 90 మంది ఫోటో ఉంది ఈ రోజున వరకు. నువ్వు భయపడతావు అనుకుంటున్నామో, భయపడే మాధవరం కాదు. హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా దొంగలని చెప్తున్నావు నువ్వు, సుఖమైందాను అని. నువ్వు జైలున్నావా, మేము జైలున్నామా? ఎందుకైనా జైలుకి అది జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. ఇంట్లో కుక్క పేరు కూడా విసికే. నువ్వా మాట్లాడేది? మా గురించి మాట్లాడేది చరిత్ర. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడినాడు 100కి 100 రూపాయలు నీ మొత్తం చిట్టా ఇప్పుతా. నేను మీ ప్రెసిడాలు చెప్తున్నా, ఆంధ్రప్రభలు రాశారు, దీనికి జవాబు చెప్పు. 1000 కోట్ల కుంభకోణం, అది నా కాన్స్టిట్యున్సీ, కొత్తలాపూర్ కాన్స్టిట్యున్సీ. 2 కలిసి ఓవర్లాప్ ల్యాండ్ పెట్టి అలా క్లియర్ చేసుకొని అలా అయ్యర్ అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నావు. ఇళ్ళ కోసం మన ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని, రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నావు. ఇష్టం